ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్తహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, 2026లో ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ధనపరంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది? ఓవరాల్గా ఎటువంటి పరిహారాలు తీసుకుంటే 2026 విశేషంగా వీళ్ళకి కలిసి వస్తుందంటారు? ఓం శుభంకర్యే నమః. 2026వ సంవత్సరము ఉత్తర నక్షత్రం అంటారు, ఉత్తర ఫాల్గుని నక్షత్రము అంటారు. ఈ యొక్క నక్షత్రాధిపతి సూర్యుడు. అలాగే ఇది సింహ మరియు కన్యా రాశులలో కూడా ఈ నక్షత్రం ఉంటుంది. సింహరాశిలో ఈ యొక్క నక్షత్రము కన్యా రాశిలో కూడా ఉంటుంది. కాబట్టి దీనికి మనకి నక్షత్ర అధిపతి ఏదైతే ఉన్నాడో సూర్యుడు, దాన్నే మనము ప్రధానంగా తీసుకోవాలి. వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రత్నము మాణిక్యం కలర్ ఏదైతే రెడ్ రూబీ అంటారు కదా, దాన్ని మాణిక్యం అంటారు. అది వీళ్ళు ఉంగరంగా పెట్టుకుంటాం మంచిది. అలాగే వీళ్ళకి ఎవరిదండి మనకి ఉత్తరా నక్షత్రము, ఉత్తర ఫల్గుని నక్షత్రము మాది అని మేము ఎలా గుర్తించాలి అంటే కనుక నామ నక్షత్రము రీత్యా టీ, టో, పా, పి ఇంగ్లీష్ అక్షరాలు అయితే కనుక టి, పి ఈ 2 అక్షరాలు ఉన్నటువంటి వాళ్ళని మనము ఉత్తర ఫల్గుని నక్షత్రంగా మనం తీసుకుంటాం. వీరికి కలిసి వచ్చేటువంటి సంఖ్య కూడా 1. అలాగే ఆదివారము వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి కలిసి రానటువంటి రోజు శనివారం లేదా శుక్రవారం. ఆదివారము, బుధవారము కూడా వీళ్ళకి కలిసి వస్తుంది. రానటువంటి రోజులు శనివారము, శుక్రవారము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క సింహరాశిలోనేమో ఉత్తర నక్షత్రము 1వ పాదం వాళ్ళు ఉంటారు. అలాగే మిగతా ఏదైతే 3 పాదాలు ఉన్నాయో ఇవన్నీ కూడా కన్యా రాశిలో మనం చూడవచ్చు. ఇక్కడ వీళ్ళకి ఉద్యోగపరంగా 2026లో ఉత్తరా నక్షత్రం వారికి ఉద్యోగపరమైనటువంటి యోగ్యాలు ఏ విధంగా ఉన్నాయి అని మనం గమనించినట్లయితే ఈ సంవత్సరము ఉత్తరా నక్షత్ర జాతకులకి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఉద్యోగములు అటువంటివి, అంటే ఒక ప్రభుత్వం కానీ లేకపోతే ఏదైనా ఒక ఉద్యోగములో కొంత హయ్యర్ అథారిటీగా బాధ్యత. జనరల్గా ఉద్యోగంలో 2-3 రకాలు ఉంటాయి. ఒకటి మన కింద ఒక 10 మంది పనిచేస్తున్నారంటే ఈ 10 మందికి మనము సమాధానం చెప్పాలి, పై అధికారికి చెప్పాలి. ఇది మంచి బాధ్యత, మధ్యవర్తిత్వ బాధ్యత. అదే మన పైన ఒకడే ఉన్నాడు మన బాసు, వాడికే మనం సమాధానం చెప్పాలంటే అది ఒక రకమైనటువంటి. ఇంకొకటి ఏంట్రా అంటే చాలామంది ఉత్తరా నక్షత్రము కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే 2, 3, 4 పాదాల వారికి ఎటువంటి బాధ్యత ఉంటుందంటే సహజంగా ఏదైనా వారి పని అని వారు చేసుకున్నట్లయితే చాలా రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు అదొక మంచి కఠోరమైనటువంటి అభ్యాసంగా దాన్ని సాధించేంత వరకు వీళ్ళు పనిచేస్తారు. సో అటువంటి కఠోర దీక్షా పరులై ఉంటారు. ఆ లక్షణముతోనే వీళ్ళకు ఉద్యోగంలో చాలా ఉత్తమమైనటువంటి ప్రశంసలు అందుతూ ఉంటాయి. ఇక్కడ 2026లో ఆర్థిక వనరులు వీళ్ళకి ఏ విధంగా ఉంటాయంటే కనుక పొదుపుని ఎక్కువ చేస్తారు. 1000 రూపాయలు వచ్చిందంటే కనుక డెఫినెట్లీ దాంట్లో ఒక 200 నుంచి 300 దాస్తున్నారనే అనుకోవచ్చు. దాయట్లేదు, అది ఇంకా వాళ్ళు షేర్స్లో పెడతారా లేకపోతే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? పొదుపు అంటే మన దృష్టిలో ఏంటి, మనకి తర్వాత ఉపయోగపడేదాన్ని మనం పొదుపు అంటాం. ఇప్పుడు పొదుపు చేసుకుంటే తదనంతరం మనకి అది ఉపయుక్తం అవుతుంది. ఇక్కడ భగవంతుడికి సేవ చేసినా అదొక రకమైన పొదుపే. వచ్చిన దాంట్లో మేము ఒక 100 రూపాయలు సేవ చేస్తున్నాం, ఈ పొదుపు కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి కొంచెం పొదుపుగానే ఉంటారు. ఎక్కడైనా వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఇంట్లో పార్టీ కానీ, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ, వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు కానీ ఉంటే దానికి మాత్రము లెక్క తారతమ్యం లేకుండా చక్కగా ఖర్చు పెడతారు. ఎంతో బాధ్యతగా కూడా డబ్బు విషయంలో ఈ 2026వ సంవత్సరం ఫిబ్రవరి నుంచి జూను, జూలై, ఆగస్టు కూడా అనుకోవచ్చు, ఒక 2-3 నెలలు అటు ఇటుగా. ఫిబ్రవరి నుంచి అయితే కనుక ఊహించినటువంటి ధనలాభాలు కూడా ఉంటాయి.
షేర్స్లో లాభాలు కలగటం కానీ, ముఖ్యమైనటువంటి పెట్టుబడులు సడన్గా పెరగటం కానీ కొంత లాభాలకి దారి చూపుతుంది 2026 ఉత్తర పల్గుని ఉత్తరా నక్షత్రం వారికి అని మనం అనుకోవచ్చు. అలాగే వ్యాపారములో కూడా అడ్మిన్ డిపార్ట్మెంట్ ఏదైతే కనుక వ్యాపారస్తులు ఉంటారో దాంట్లో 4-5 పార్ట్నర్ ఉంటారు కదా, నువ్వు ఫైనాన్స్ చూసుకోవయ్యా, నేను మార్కెటింగ్ చూసుకుంటాను, ఇంకొకళ్ళు సేల్స్ చూసుకుంటారు, ఇట్లా ఏవో డివైడ్ చేసుకుంటారు కదా. సో దాంట్లో ఉత్తరా నక్షత్ర జాతకులు ఎవరైతే కనుక అడ్మిన్ డిపార్ట్మెంట్లో ఉంటారో అడ్మినిస్ట్రేటివ్గా వాళ్ళకి చాలా చక్కటి మేధాశక్తితో సంపదని వృద్ధి చేస్తారు. సంపదని వృద్ధి చేసేటువంటివి అనవసరమైనటువంటి వ్యాపారపరమైన ఖర్చులు పర్సనల్గా వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఉత్తరా నక్షత్రము కొంచెం ఆనందదాయకంగా సంతోషంగా లావిష్గా బతికే నక్షత్రమే కాబట్టి. కానీ 10 మందికి ఉపయోగపడే దాంట్లో 1-2 సార్లు ఆలోచన చేసి వ్యాపారంలో అయితే అక్కడ ఎంత అవసరమో అంతకన్నా మించి ఒక్క అణువు కూడా ఖర్చు పెట్టరు అని మనం అనుకోవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంత అధిక బరువుతో బాధపడేటువంటి రోగాలు, కొంత ఈ యొక్క ఇదంటారు కదా దాని ఊబకాయము, తర్వాత ఒబిసిటీ, అలాగే ఇంకా ఈ మధ్యన ఆడవాళ్ళకి కూడా కొన్ని వస్తున్నాయి కదా, అటువంటి రోగాలతో కొంత ఇబ్బంది పడటము, తిండి సక్రమంగా తినక వచ్చేటువంటి రోగాలు, అలాగే సూర్యరశ్మి ఎక్కువ శరీరానికి తగలక వచ్చే రోగాలు వీళ్ళకి కొంత సంభవిస్తాయి. ఇవి కూడా జూన్ నుంచి కొంత ప్రారంభమవుతాయి. కాబట్టి తస్మాత్ కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. ఇక్కడ ప్రేమ, ఇకపోతే మనకి ప్రేమ కానీ సంసార జీవితం, భార్యాభర్తలు ఎలా ఉంటారండి, పిల్లలు కలుగుతారా అంటే కనుక వీళ్ళకి స్థితప్రజ్ఞులై ఉంటారు. అంటే కొంచెం ఆ వాటి మీద మంచి అవగాహనతోనే ఉంటారు, మెచ్యూరిటీగానే ఉంటారు. కానీ సడన్గా భార్యాభర్తల మధ్యన కొంత వాగ్వాదం పెరుగుతూ ఉంటుంది, గొడవ, కొంత ఇది రాశి ప్రభావము అనుకోవచ్చు. రాశ్యాంతరంలో కొంత గ్రహ మార్పులు ఉన్నాయి కాబట్టి దాని ద్వారా కొంత సడన్గా ఎడమొహం పెడమొహం అవటము, కొన్నిసార్లు స్థాయికి మించి తగ్గించుకొని మాట్లాడటము కూడా జరుగుతుంది. ఆగస్టు తర్వాత కొంత వివాహిక జీవితం కానీ వివాహము చేసుకునేటువంటి జీవితాలు కానీ మారేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంత అన్యోన్యత కూడా ఆగస్టు తర్వాత బాగా పెరుగుతుంది, చక్కగా ఉంటారు. విడిపోతారు అని అనగానే చిన్న విషయాల ఎందుకు కొంత జాగ్రత్తగా ఉండటం అవసరం. విద్యార్థుల విషయంలో కనుక మనం చూసినట్లయితే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఉపాధ్యాయుడు చెప్పిన దానికంటే కూడా ప్రాక్టికల్గా ఎక్కువగా ఆలోచిస్తారు. గణితము, అకౌంటెంట్సు, అడ్మినిస్ట్రేటివ్ రంగంలో ఉన్న వారికి కొంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కొంచెం కష్టపడాలి. ఉన్నత విద్యల గురించి వీళ్ళకి అనుకుంటారు కానీ నాకు గణితంలో తక్కువ ఉంటాయని వీళ్ళు చేసేటువంటి ఆ చిన్నపాటి లెక్క ప్రభావం చేతే వీళ్ళకి ఒక మంచి దాంట్లో సీట్ రావటం కానీ దూరంగా చదువుతారు. ఎట్లా అయినా సరే కొంత పెద్ద చదువులు చదవాలి అనుకున్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు కొంత దూరంగా చదవాలనుకున్న వాళ్ళకి ఒక మంచి సమయమే. చెడు స్నేహాలకు మాత్రం వెళ్ళకూడదు. ఏది ఉన్నా తల్లిదండ్రులకు చెప్పుకుంటూ తల్లిదండ్రులని మాట జవదాటకుండా ఉన్న పిల్లలకి మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే స్థిర ఆస్తులని కూడా ఈ యొక్క అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో కొంత కొనుగోలు చేస్తారు. సెప్టెంబర్లో కొంత గృహప్రవేశాలు, పూజలు, యజ్ఞయాగాదులలో ఎక్కువగా మమేకమై ఉంటారు. అలాగే చట్టపరమైనటువంటి విషయాల యందు కూడా చాలా స్పష్టతని పొంది ఉంటారు ఉత్తర పల్గుని నక్షత్రం వాళ్ళు. ఎప్పటి నుంచో నానుతున్నటువంటి ఒక కేసు కూడా కొంత వీళ్ళ యొక్క ఓపికకో వీళ్ళ పూర్వజన్మ సుకృతం వల్ల కేసు వీళ్ళకి లభిస్తుంది. కొంత పూర్వాస్తి కూడా కలిసి వస్తుంది. దాన ధర్మాలని కూడా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఎక్కువగా చేస్తారు. అలాగే సనాతన ధర్మం పట్ల, అలాగే ఈ యొక్క పురాణాల పట్ల, గురువుల పట్ల అపారమైనటువంటి భక్తిని వ్యక్తపరుస్తారు. వాళ్ళతో కొంత సమయాన్ని గడపటానికి, వాళ్ళతో ఉండటానికి కూడా ఇష్టపడతారు ఉత్తర పల్గుని నక్షత్ర జాతకులు అని మనకు అర్థమవుతుంది. అలాగే కొంతమంది ఇంకా ఆల్రెడీ ప్రారంభించి ఉంటారేమో, లేదా ప్రారంభించవచ్చు. న్యాయపరమైనటువంటి చదువులను చదవటానికి ఇష్టపడతారు. వాటి గురించి అవగాహనని పెంచుకోవాలి, ఏదో చేయాలి అని తాపత్రయపడతారు. మంచిదే, విద్యాభ్యాసము నిరంతరము చేయటం మంచిదే.
అలా అని చెప్పి ఎవరిని నిందించకూడదు, కోపాన్ని తక్కువగా పెట్టుకోవాలి. అలాగే శాకాహారులై ఉండటం వల్ల వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. అలాగే వచ్చేటువంటి ధనము కూడా నిలుస్తుంది. అప్రాప్త లక్ష్మి ఏదైతే ఉందో అది వీళ్ళకి ప్రాప్తి చెందుతుంది. అలాగే ఏకాదశి, ఈ యొక్క 2026 సంవత్సరము ప్రతి ఏకాదశికి కూడా మనకు ప్రతి నెల ఒక 2 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్షంలో ఏకాదశి రోజున పలహారం, పండ్లు కానీ పలహారం కానీ వీళ్ళ పేరుతో దానం చేసినా వీళ్ళు ఇచ్చినా చాలా మంచిది. లేదు ద్వాదశి రోజున, ఏకాదశి అయిన మరుసటి రోజున అన్నదానము చేసిన, గోవులకి ద్వాదశి రోజున కాయగూరలను కానీ గడ్డిని కానీ సమర్పణ చేసిన అత్యంత విశేషమైనటువంటి ఫలితాలని ఈ సంవత్సరం వీళ్ళు పొందగలుగుతారు. ముఖ్యంగా ఎన్నో విషయాల యందు వీళ్ళకి ఒక సెన్స్ తెలుస్తూ ఉంటుంది, మనం తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నామా అని. కాబట్టి అటువంటి పరిహారాలను చేసుకుంటూ ఈ 2026 సంవత్సరంలో విశేషమైనటువంటి అనుగ్రహాన్ని వీళ్ళు పొందుతూ వీళ్ళ నుంచి ఎంతోమందికి లాభం కూడా ఉంటుంది. ఈ యొక్క 2026లో ఉత్తర పల్గొని నక్షత్ర జాతకుల నుంచి ఎంతోమంది అభివృద్ధి చెందుతారు. కంగారు పడక్కర్లేదు, మన నుంచి ఒకళ్ళు అభివృద్ధి చెందితే ఆనందదాయకమే. కాబట్టి వీళ్ళందరి యొక్క ఆశీర్వచనం ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఉంటుంది. ముఖ్యంగా ఏకాదశి వ్రతాన్ని చేయటం, పళ్ళు కానీ ఫలాలు కానీ, ద్వాదశి రోజు అన్నదానం చేయటం కానీ, ద్వాదశి రోజు కానీ ఏకాదశికి కానీ ఆవులకి కాయగూరలను సమర్పణ చేయటము, అలాగే ఆవు నెయ్యని ఎక్కువగా దానం చేయటం ద్వారా దీర్ఘాయుష్మంతులై ఉంటారు, ప్రమాదాల నుంచి బయటపడతారు. ఓవరాల్గా ఈ నక్షత్రం వాళ్ళందరికీ కూడా 2026 ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.